క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అంటాడు. అపోస్తలుడైన పౌలు రాస్తాడు, పాతవి గతించను, సమస్తమేమో క్రొత్తవాయన అని అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు, ఒకడు క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడికి ఏ శిక్షా విధియు లేదు అని పౌలు భక్తుడు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనము సృష్టించిన సృష్టికర్త, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని బ్రతికించిన దేవుడు. మన జీవితంలో మనం ఆయనకు స్థలం ఇవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి. మన కుటుంబాలలో ఈ నూతన సంవత్సరములో ఎందరి కుటుంబాలలో దేవునికి మహిమ ఘనత తెచ్చే విధంగా మన కుటుంబాలు జీవించామో మనకు తెలియదు. కానీ అయితే మన కుటుంబాలలో దేవునికి మనము చోటు ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక యజమానుడు కుమార్తెల గురించి మనం ధ్యానిస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్య భాగంలో చూడండి. 18వ వచనములో, 9వ అధ్యాయము 18వ వచనములో, మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనములో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునను. ఇక్కడ ఒక అధికారికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె చనిపోయిన కాయలపడి ఆ కుమార్తె చనిపోయింది. చనిపోయిన అనంతరము ఆ తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆ అధికారి యేసు దగ్గరికి వచ్చి అడుగుతుంటున్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నీవు వచ్చి కానీ నీ చెయ్యి నా కుమార్తె మీద పెడితే ఆమె బ్రతుకుద్ది. అంటే ఈ అధికారికి యేసు మీద ఉన్న విశ్వాసం. అక్కడ ఏం గమనిస్తున్నామనంటే యేసు ప్రభు వారి మీద ఆ అధికారికి ఒక విశ్వాసం ఉంది. నా కుమార్తె చనిపోయింది వాస్తవమే, అయితే యేసయ్య గారు వచ్చి నా కుమార్తెను ముట్టితే స్వస్థపరచబడుతుంటుంది అన్న నమ్మకము, విశ్వాసము ఆ అధికారిలో పుట్టింది. ఈ అధికారి ఎప్పుడు కూడా మందిరానికి వచ్చిన వాడు కాదు, దేవుని దగ్గరకు వచ్చిన వాడు కాదు. అయితే ఇతనిలో ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. నా కుమార్తె చనిపోయినా పర్వాలేదు, యేసయ్య గారు వచ్చి ముట్టితే స్వస్థపరచబడుతుంటుంది అన్న విశ్వాసం ఉంది. ఈరోజు మన జీవితాలలో కూడా 2025వ సంవత్సరంలో ఎన్నో ఆటుపోటులు, సమస్యలు, బాధలు, కష్టముల ద్వారా శారీరకంగా కొంతమంది చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఏ విధంగా చనిపోయిన స్థితిలో ఉన్నారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనములో చక్కని మాట రాయబడి ఉంది. అక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో 2వ లైను, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని అంటాను. అక్కడ జీవిస్తున్నావు, బ్రతుకుతున్నావు, అయితే నీ శరీరంలో ఉన్న దేవుని ఆత్మ ప్రభు అంటాడు, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అయితే ఈరోజు ఒకరు బ్రతుకుచు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో క్రీస్తుకు చోటు లేనందువలన, వారి జీవితంలో యేసు ప్రభు వారికి స్థానం ఇవ్వకపోవడం వల్ల, తన కోసము పరమను విడిచి భూలోకు దిగి వచ్చిన ఆ దేవునికి వాళ్ళ హృదయంలో చోటు ఇవ్వకపోవడం వల్ల అనేకులు జీవిస్తున్నారు కానీ అయితే వారు చనిపోయిన పరిస్థితుల్లోనే ఉంటున్నారు. ఎవరిలో పాపం ఉంటుందో వారు చనిపోయిన వారితో సమానమే. ఎవరిలో పాపము
వచ్చి పాపపు క్రియలు జరుగుతూ ఉంటాయో వారు చనిపోయిన వారితో సమానమే. అందుకే ఇక్కడ రాస్తాడు ఆ మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదా గాని నీవు మృతుడవే. ఈ యజమానురాలు యొక్క కుమార్తె పరిస్థితి కూడా అలాగనే ఉంది. యజమానురాలు కుమార్తె కూడా ఎలాగుందంటే ఆమె చనిపోయి ఉంది. ఇప్పుడు చనిపోయి ఉన్న కుమార్తెను బ్రతికించమని ఈ అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొర్రెలు చేయుచుండా జన సమూహమును చూచి, స్థలమివ్వడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ గమనించాలా, యేసు ప్రభు వారు ఆ స్థలానికి వచ్చాడు. ఇప్పుడు అధికారి ఇంటికి వచ్చాడు. అధికారి ఇంటికి వస్తే ఆ ఇంటిలోనికి యేసు ప్రభు వారు వెళ్ళటానికి, ప్రవేశించడానికి ఇంటిలో స్థలం లేదు. అధికారి ఏమో యేసుని పిలిచాడు. అధికారేమో యేసు ప్రభుడు తన ఇంటికి పిలిచాడు. నా కుమార్తె చనిపోయి ఉందయ్యా, నువ్వు వచ్చి తాగితే నా కుమార్తె బ్రతుకుతుందని చెప్పి బ్రతిమాడుకుంటే యేసయ్య ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇంటికి వస్తే ఇంట్లో స్థలం లేదు యేసయ్యకి. ఇంట్లో ఏమి లేదు, ఇంట్లోకి స్థలం లేదు యేసయ్య. ఆ ఇంట్లోనికి రావాలంటే పిలిచావు మంచిదే, నీ కుమార్తెను బ్రతికించమని బ్రతిమలాడుకున్నావు మంచిదే. ఇప్పుడు యేసయ్య వచ్చి అద్భుతం చేయాలంటే ఆ ఇంటిలో యేసయ్యకి ఏం కావాలా? స్థలం కావాలా. యేసయ్యని ఇంటిలో అడుగు పెట్టడానికి స్థానం కావాలా. యేసు ప్రభు వారిని ఇంటిలోకి వచ్చి అద్భుతము చేయటానికి నువ్వు స్థలం ఇస్తే దేవుడు లోపలికి వచ్చి అద్భుతం చేస్తాడు. పిలిచాడు కానీ, అయితే యేసయ్యకు స్థలం లేనందువలన యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే ఇంటి వాకిట బయటే ఉన్నాడు. యేసయ్య ఇంటి బయటే ఉన్నాడు. యేసు ప్రభు వారు ఇంటి బయటే ఉన్నాడు. లోపలేమో ఇంటిలో శవం ఉంది. ఆ శవం చుట్టూ జనం ఉన్నారు. అందరూ ఏడుస్తున్నారు. ఆ ఏడ్చే గుంపు ఆ ఇంటికి ఏం చేయలేదు. ఇంటి నిండా జనం ఉన్నారు కానీ ఆ ఇంట్లోని జనము వారి దుఃఖాన్ని తీర్చలేరు, వారి బాధలు తీర్చలేరు, వారి కష్టాలు తీర్చలేరు, వారి దుఃఖము కన్నీరు తొడవలేరు. వారు కూడా వారితో కూడా కలిసి ఏడుస్తున్నారే కానీ ఆ ఇంట్లో ఏ లాభం లేదు. అయితే అధికారికి మాత్రము విశ్వాసం ఉంది. యేసయ్య వచ్చి నా కుమార్తెను తాకితే నా కుమార్తె స్వస్థపరచబడద్ది, బ్రతుకుద్ది, లేచి నిలబడద్ది అన్న విశ్వాసముతో ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుని తన ఇంటికి తీసుకొచ్చుకుంటే ఇంట్లో ఎవరున్నారంటే గుంపులు గుంపులుగా జనం ఉన్నారు. ఇంట్లో స్థలం లేదు. ఇప్పుడు యేసయ్య అక్కడికి వచ్చి ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడు? స్థలం ఇవ్వడి. ఇది రోజు రాత్రి ఈ నూతన సంవత్సరములు, ఈ 2026 సంవత్సరములు, ఇదిగో గడిచిన 25 సంవత్సరాలు, 2025 సంవత్సరం అంతా గడిచిపోయింది. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీలో శారీరకమైన లోకానుసారమైన చెడు కార్యములు, ఈ లోక సంబంధమైన కార్యాల ద్వారా నీ కుటుంబం నింపబడి ఉందేమో. శరీరానుసారమైన అలవాటులు నీ ఇంట్లో నుంచి బయటికి పంపించి యేసును నీ ఇంటిలోకి తెచ్చుకుంటే నీ కుటుంబానికి రక్షణ దొరుకుద్ది. ఆమేన్ చెప్పరే. ఇంటికి ఎప్పుడు రక్షణ వస్తుంది? జక్కయ్య ఇంట్లోనికి యేసయ్య వచ్చి అడుగు పెట్టినప్పుడు ఇంటికి వచ్చింది రక్షణ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువునేమో అధికారి పిలుచుకొచ్చుకున్నాడు కానీ ఇంట్లో ఏమి లేదు, స్థలం లేదు. ఇంట్లో దేవుడికి చోటు లేదు. ఇంట్లో దేవుడికి తగినట్లుగా క్రియలు లేవు. ఆ ఇంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు, ఆ ఇంట్లో దేవుడికి విరోధమైన కార్యాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంది కుటుంబాలలో కూడా మనం గమనిస్తే పండుగ క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ పండుగ అని చెప్పి మన కుటుంబాలలో గొప్ప డెకరేషన్ చేసుకొని, స్టార్లు కట్టుకొని, ఇంటి నిండా అలంకారాలు చేసుకొని మనం ఎన్నెన్నో ముచ్చట్లు చేసుకుంటూ ఉంటాము. మంచిదే కానీ ఆ ముచ్చట్లతో ఉన్న డెకరేషన్లలో యేసయ్య ఇంటిలో నీకు రావడానికి చోటు ఉందా? ఇంట్లో చోటు ఉందా?
కొన్ని గ్రామాలకు మనం వెళ్ళి చూస్తే పైన మాత్రం ఇంటి పైన పెద్ద స్టార్ పెట్టి ఉంటాయి, మంచి డెకరేషన్ చేసి ఉంటాయి. గ్రామాలకు వెళ్ళి చూస్తే ఇంటి పైన స్టార్ ఉంటుంది, ఇంటి లోపలేమో బార్ ఉంటుంది. ఇంటి పైన డెకరేషన్లు ఉంటాయి, ఇంటి పైన అలంకరించబడి ఉంటాయి. అయితే ఇంటి లోపల మాత్రము దేవునికి కార్యాలన్నీ విరోధమైన కార్యాలు ఉంటాయి. అప్పుడు ఆ ఇంట్లో దేవునికి చోటు లేదు. యేసయ్య మన ఇంటిలోనికి రావాలంటే మన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, లోకానుసారమైన వాటిని అన్నింటికి బయటికి పంపారు. యేసయ్యకి స్తోత్రం చూద్దామా. యేసయ్యకు అక్కడ స్థలం లేకపోవడం వలన అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభువు ఏం చేశాడు తెలుసా? ఆ మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వాక్యము, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలా. ఎవరిని పంపించాడు ఇంట్లో నుంచి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరిని పంపించాడు యేసయ్య? ఆ ఇంటిలో ఉన్న జన సమూహం అంతటిని వెలుపలకు పంపించేశాడు. ఇదిగో దేవునికి విరోధమైన కార్యాలు ఏవైనా మన ఇంట్లో ఉంటే అవి మన ఇంట్లో ఉండకూడదు, మన ఒంట్లో ఉండకూడదు, మన జీవితంలో ఉండదు. వాటిని బయటికి పంపించేస్తే యేసయ్యని ఇంటిలోనికి వస్తాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పాలా. ఇంటిలోనికి యేసు రావాలంటే ఇంటిలో ఉన్న చెడు కార్యాలన్నింటినీ బయటికి పంపించేయాలి. ఇల్లు అనుకుంటే ఒకవేళ మనము అనుకుంటాం 4 గోడలతో కట్టబడిన ఇల్లు అనుకుంటా. ఇల్లు అనగా మన దేహము దేవుని యొక్క ఆలయం. ఇల్లు ఆత్మీయంగా మన దేహమే దేవుడు నివసించే ఇల్లు. ఎవరికి చోటు ఇవ్వాలంటే సృష్టికర్త అయిన యేసయ్యకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చూద్దామా. ఇంటిలో చోటు లేకుండా ఉంది. ఈనాడు అనేక హృదయాలలో పెదాలతో కనపరుస్తారు కానీ హృదయం దేవునికి దూరంగా ఉంది. పెదాలతో మాత్రం భక్తి చూపిస్తారు కానీ వాళ్ళ హృదయము దేవునికి దూరంగా ఉంటుంది. అందుకే యేసయ్య అంటాడు లూకాసు సువార్త 9వ అధ్యాయము 58వ వచనంలో ఏమంటాడంటే, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసము కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఎవరికి స్థలం లేదంట? మనిషి కుమారుడికి తలవాల్చుకోవటైనను స్థలము. అయితే ఏవేవికి స్థలం ఉన్నాయి? నక్కలకు స్థలం ఉన్నాయి, బొరియలకు కూడా స్థలములు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కూడా స్థలాలు ఉన్నాయి. ఇదిగో ఈ నక్కలకు ఆకాశ పక్షులకు స్థలాలు ఇవ్వబడుతున్నాయి కానీ వీటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి చోటు. మన పాట కూడా పాడతాం, ఆయనకి ఎక్కడ స్థలం లేకుండా ఉందంట? చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చల్లి పుట్టెనయ్యా. చల్లగాలిలో చోటు లేక నలుమూలలా చల్లి పుట్టెనయ్యా. సత్రముగా యేసయ్యా. ఆ సత్రములో యేసయ్యకి ఏం లేదంట? స్థలము లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. అయితే మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికైనా ఏమి లేదంట? స్థలము లేదు. ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతుంటున్నాయి. నీవు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు ఎన్నో క్రిస్మస్ పండుగలు జరిపించుకున్నావు, ఎన్నో నూతన సంవత్సర పండుగలు ఆచరించావు. అయితే నీ హృదయములు నిన్ను సృష్టించి బ్రతికించి కాపాడి సంవత్సరాన్ని దయా కిరీటముగా ధరింపజేసిన దేవుడికి నీ హృదయంలో చోటు ఉందా? చోటు ఇచ్చావా? నీ హృదయంలో ప్రభువు ఉన్నాడా? నీ హృదయంలో ప్రభువుకు విరోధమైన గుంపు, విరోధమైన శత్రుత్వము, విరోధమైన దుష్టత్వము ఏది నీ దేహంలో ఉన్నా అది నువ్వు బయటికి పంపిస్తేనే నువ్వు వర్ధిల్లుతావు. యేసయ్యకి స్తోత్రాలు. వాటిని బయటికి పంపిస్తే నీ కుటుంబంలో ఈ నూతన సంవత్సరంలో నూతనమైన అద్భుతం జరుగుద్ది. అవునన్నారు. 2 చేతులపై అయితే గట్టిగా స్తోత్రం చెప్పాలా.
లోకానుసారమైన అలవాట్లు బయటికి పంపించి యేసును ఇంటిలోకి తెచ్చుకుంటే 26 సంవత్సరములు ఎప్పుడు ఎన్నడూ ఎరగని విధంగా దేవుడిని కుటుంబంలో ఒక అద్భుతాన్ని యేసయ్య చేస్తాడు. ఆయన అధికారి యేసు ప్రభువును పిలుచుకున్నాడు అద్భుతం జరగాలని, స్వస్థత జరగాలని. అయితే ఇంటిలో చోటు లేదు యేసయ్యకు. ఈ నూతన సంవత్సరము 26వ సంవత్సరము 2026వ సంవత్సరము ఈ రాత్రి వేళ ప్రభు నీకు ఒక అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు. నీ ఇంట్లో ఒక సూచక్రియ చేయాలని ఆశపడుతుంటున్నాడు. నీ కుటుంబంలో ఒక మేలు చేయాలని ఆశపడుతుంటున్నాడు. ఇదిగో నీ కుటుంబంలో ఒక ఉపకారం చేయాలని ఆశపడుతుంటున్నాడు. యేసుకుని ఇంటిలో చోటిస్తావా? జన సమూహాన్ని బయటికి పంపించేస్తావా? శరీరానుసారులందరినీ బయటికి పంపించేస్తామంటే శరీర క్రియలు అనే ఈ జన సమూహము, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనే ఈ జన సమూహాన్ని ఎప్పుడైతే హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతాయో అప్పుడు యేసు నీలోనికి వస్తాడు. యేసయ్య నీ ఇంటిలోనికి వస్తే నీ ఇంట్లో ఉన్న దుఃఖము, కన్నీరు అన్నీ తుడిచివేయబడతాయి. యేసయ్యకి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఈరోజు రాత్రి ప్రభు అంటున్నాడు, యేసయ్య మనల్ని ఇంకేం అడగలములే నూతన సంవత్సరములో. నీ మృక్కుబడులు ఇదిగో నువ్వు ఇంకేమన్నా ఇవ్వాలన్నో దేవుడు కోరుకోవడంలా. యేసయ్య ఒకటి అడుగుచున్నాడు. ఏమడుగుచున్నాడంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనములో జ్ఞానైన సొలొమోనుతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పు. ఈరోజు యవన కాలంలో ఉంటున్న యవన ప్రియులారా, యవన బిడలారా, ఆలోచించు, చెవియొగ్గు, దేవుని మాటకు విధేయులవు. నిన్ను 9 మాసాలు మోసి పెంచిన తల్లిదండ్రులకి నీవు ఎంత గౌరవిస్తున్నావు, సన్మానిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, వారి మాటకు లోబడుతుంటున్నావు, దేవునికి విధేయత కలిగి నువ్వు జీవిస్తున్నావా లేదా ఒకసారి పరీక్షించుకో. యవన కాలము ఈనాడు అనేకులు యవనేచ్ఛలకు బానిసలైపోయి వారికి కాలగతులు రాకమునిపే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంటున్నారు. ఎందరో మత్తుకు, డ్రస్సుకి, ఎన్నకమైన ఆల్కహాలకు బానిసలైపోయి విడుదల లేని స్థితిలో దుఃఖపడుతున్నారు తల్లిదండ్రులు. నీ యవన కాలపు జీవితం చాలా విలువైంది. నిన్ను కన్న తల్లిదండ్రులు నీ మీద ఎన్నో కోరికలు పెట్టుకొని ఉన్నారు. 9 మాసాలు మోసి పెంచిన తల్లిదండ్రులు నీ మీద ఎంతో దర్శనం ఉంది, ఎంతో కలగంటున్నారు, ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. వారి ఆశలు అడాశలు కానివ్వద్దు. తల్లిదండ్రులు కోరిక తీర్చాలంటే నీ దేవుడైన యెహోవాకు నీ హృదయములో చోటు ఇవ్వాలా. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఇంకేం అడగల యేసయ్య. నా కుమారుడా, నీ హృదయమును. ఎందుకు దేవుడు హృదయాన్ని అడిగాడు? ఇంకేదైనా అడిగి ఉండొచ్చుగా. ఇదిగో నా పేరట ఒక 1000 మందికి అన్నదానం చేయమని చెప్పి ఉండొచ్చుగా. ఇదిగో నా పేరట ఒక 1,00,000 రూపాయలు డొనేషన్ చేయమని చెప్పి ఉండొచ్చుగా. ఇదిగో నీ పాప పరిహారానికి నీవు ఈ మంచి కార్యం చేయమని చెప్పి ఉండవచ్చుగా. ఇదిగో నేను నిన్ను దీవిస్తాను, ఈ ఘనకరమైన కార్యం చేయమని చెప్పి ఉండొచ్చుగా. అయితే దేవుడు హృదయాన్ని మాత్రం ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకో తెలుసా? చూడండి, ఇర్మీయా గ్రంథము ఎందుకు దేవుడు హృదయాన్ని మాత్రం అడుగుతున్నాడంటే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుని వాక్యం ఈ రాత్రి మాట్లాడుతూ ఉంటుంది. హృదయము మాత్రమే ఎందుకు అడిగాడంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎందుకు అడుగుతున్నాడనంటే హృదయముని మాత్రమే దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది హృదయములో ఉండే ఆలోచనలు ఎవరికి అంతుపట్టదు. నీళ్ళ లోతు హృదయములో ఉండే ఆలోచన ఎవరు గ్రహించలేదు. ఒక దేవుడు మాత్రమే
మన హృదయాలలో ఉండే ఆలోచనలు ఎరిగిన వాడు. ఈరోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఎంతమంది బిడ్డలు హృదయాలలో ఎంతెంత పాపాన్ని పోగు చేసుకొని ఉంటున్నారు, ఎన్నెన్ని దురాలోచనలు పెట్టుకొని ఉంటున్నారు, ఎలాంటి చెడు ఆలోచనలు కలిగి జీవిస్తుంటున్నారు, ఎలాంటి చెడు తలంపుల హృదయంలో దాచుకొని ఉంటున్నారు. తల్లిదండ్రుల దగ్గర భక్తి కలిగిన వారిగా, తల్లిదండ్రుల దగ్గర మంచి వారిగా కనబడుతున్నారు, కానీ ఇదిగో ఎవరిగా తెలియని రహస్య పాపము గూడు చేసుకొని నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు. అందుకే ప్రభు రాత్రి అడుగుతున్నాడు, ఈ 2026 సంవత్సరము, ఈ నూతన సంవత్సరము నిన్ను ఆస్వాదించి నేను ఒక బిడ్డగా, ఒక మంచి వ్యక్తిగా నిన్ను మార్చాలని ప్రభు అంటున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని బాగు చేసేవాడు భూమి మీద ఎవరు లేరయ్యా. అన్ని బాగు చేసే వాళ్ళు ఉన్నారు. అన్ని రోగాలు బాగు చేయటానికి డాక్టర్లు ఇంజక్షన్లు వేస్తారు, మందులు వేస్తారు, అన్ని వైద్యాలు చూస్తారు, కానీ అయితే హృదయానికి వచ్చిన వ్యాధి, హృదయానికి వచ్చిన ఘోరమైన పాపము బాగు చేయటానికి ఏ డాక్టర్ దగ్గర వైద్యము లేదు. సాధు యేసయ్య గారు ఒక మాట అన్నాడు, పాప రోగానికే మందు నీవు పరిగెత్తి తినకుంటే దొరకటిక ముందు. పాప రోగానికే మందు. దేనికి మందు అంట ఇది? పాప రోగానికి మందు యేసుక్రీస్తు రక్తము. యేసుక్రీస్తు రక్తము ఎలాంటిదంటే పాప రోగమును నిర్మూలము చేయటానికి యేసుక్రీస్తు రక్తమే వైద్యమై ఉన్నది. 2 చేతుల పైకి గడికి స్తోత్రం చెప్పాలా? ఈ హృదయానికి పట్టిన వ్యాధి, ఈ హృదయానికి పట్టిన ఆ వ్యాధిని స్వస్థపరచడానికి ఏ మనుషుల వల్ల సాధ్యమ కాదు. ఆ హృదయానికి పట్టిన వ్యాధి బాగు చేయటానికి ఒకే ఒక ఔషధం ఏంటంటే యేసు రక్తము. యేసు రక్తమే ఆ హృదయానికి పట్టిన వ్యాధిని బాగు చేయగలిగేది. అందుకే రక్త ప్రోక్షణ పాప వినాశనం అని అంటారు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. రక్తము చిందించకుండా పాపము నివారణము కలగదు. అది ఏ రక్తము అని అంటే ఇదిగో సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు రక్తము. ఆ రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కలంకమైనది, పాపము లేనిది. పవిత్రమైన క్రీస్తు రక్తముకు మాత్రమే ఆ పాప రోగాలని బాగు చేయటానికి శక్తి కలిగి ఉన్నది. యేసయ్యకి స్తోత్రం చెప్పాలా? పాటగాడ పాడుకుంటాం కదా, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము.
యేసుక్రీస్తు రక్తము ద్వారానే పాప రోగానికి నివారణం. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు యేసుక్రీస్తు రక్తాన్ని కల్వారి శిలువలో చెందించింది. ఈ 2020 సంవత్సరము ఈ మొదటి దినమున ప్రభు అడుగుచున్నాడు, నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము. అఘోరమైన వ్యాధితో నింపబడి ఉన్నది. అది ఎలాంటి పాపమైనా కానీ నువ్వు అనుకోవచ్చు, యేసయ్య క్షమిస్తాడా? అయ్యో, నేను భయంకరమైన తప్పు చేశాను, నేరం చేశాను, పాపం చేశాను అని అనుకుంటున్నావేమో. ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమిస్తాడు. ఆయన హల్లెలూయా. మనుషులు క్షమించ యేసయ్యతో నువ్వు సమాధాన పెడితే మార అనుభవాలన్నీ దేవుడు మధురంగా మారుస్తాడు. యేసయ్యతో నువ్వు సమాధాన పెడితే చేదైన అనుభవాలు 2025 సంవత్సరం నీకు ఎదురై ఉండవచ్చేమో. నీ బ్రతుకంతా చేదుతో నింపబడి ఉన్నదేమో. ఒకవేళ గడిచిన సంవత్సరం అంతా దుఃఖము, కన్నీరు, ఆటుపోటులు, తుఫాను లాంటి గాలి తుఫాను లాంటి అలజడులు నీ మీద కొట్టుతూ ఉన్నాయేమో. నెమ్మది లేదేమో. నువ్వు దేవునితో సమాధాన పెడితే యేసయ్య నీ కుటుంబానికి, నీకు సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రభు అంటాడు కదా, సమాధానపరచబడేవారు ధన్యులు. అన్నీ ఉన్నా ఇంట్లో సమాధానం లేకపోతే ప్రయోజనం లేదు. ఏమీ లేకపోయినా భార్య, భర్త, బిడ్డలు, కుటుంబము సమాధానంగా ఉంటే అక్కడే సంతోషం ఉంది. హల్లెలూయా. ఏమీ లేకపోవచ్చు, 3 పూట్లు తృప్తి కలిగిన భోజనము మనం భోజనకపోయినా సమాధానకర్త అయిన దేవునితో నువ్వు సమాధాన పెడితే నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. పెద్దలు ఒక మాట అంటారు, సంతోషమే సగము బలము, సంతోషమే సగము ఆరోగ్యము, సంతోషమే సగము నెమ్మది, సంతోషమే సగము బలం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ అధికారి బతిమలాడుకున్నాడు తన కుమార్తెను బ్రతికించమని. చనిపోయి శవమై పడి ఉన్న తన కుమార్తెను వచ్చి తాకమని బతిమలాడుకుంటున్నాడు. అయితే యేసయ్య అద్భుతం చేయాలని వచ్చాడు, కానీ యేసయ్య ఇంటిలోనికి రావటానికి చోటు లేదు. ఇంటి నిండా జనం ఉన్నారు. ఈరోజు ఆ ఇల్లు అనే నీ హృదయములు ఏది రాసులుగా ఉన్నాయో పాపము. ఇదిగో ఒక పాట కూడా మనం రాసా కదా, నాలోనున్న పాపములన్నీ రాసులాయనయ్యా, నాలో నీవు నివసింపగని కరిగిపోయనయ్యా, నాలో నిండిన పాపములన్నీ రాసులాయనయ్యా, నాలో నీవు నివసింపగని కరిగిపోయనయ్యా, యేసు రాజా నీవు నివసింపగని కరిగిపోయనయ్యా, నీ ప్రేమే అతి మధురం, ఎడబాయని అనుబంధం, నీ ప్రేమే అతి మధురం, ఎడబాయని అనుబంధం. హల్లెలూయా 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 హల్లెలూయా. దీనదయాళుడని శుభనామం పాడెద పల్లవిగా, శిరమును వంచి కరములు చాపి వేడెద మనసారా. దీనదయాళుడని శుభనామం పాడెద పల్లవిగా, శిరమును వంచి కరములు చాపి వేడెద మనసారా. ఓ దయగల యేసయ్యా,
జీవితంలో, ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో తన హృదయాన్ని ప్రభు చేతిలో పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏమిస్తాడంట తెలుసా? దేవుని చేతిలో పెట్టిన హృదయాన్ని, దేవుని చేర్చుకున్న కుటుంబానికి, దేవుని హృదయంలో చోటిచ్చిన వారికి ఏ హృదయాన్ని ఇస్తున్నాడో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఎవరి హృదయములో దేవునికి చోటిస్తున్నారో వారికి దేవుడు ఏమిస్తున్నాడంట? నూతన హృదయము. ఈ నూతన సంవత్సరమున దేవుడు నీకు నూతన హృదయమును, నూతన మాంసమును, నూతన శరీరమును, నూతన తలంపులు, నూతన ఆలోచనలు, ఇదిగో శరీరానుసారమైన ఆలోచన కాదు, ఆత్మ సంబంధమైన రాతి గుండెని తీసివేసి ఆత్మ సంబంధమైన మాంసపు గుండెను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు ఆయన. రాతి గుండె అనే దానిని ఎందుకు చెప్పాడంటే, రాతి గుండె కఠినమైందంట. రాతి గుండె ఎలాంటిది? ఇది కఠినమైంది, అది ఎవరికి లోబడదు. ఆ రాతి గుండె ఎలాంటిదంటే ఎంత మంచి చెప్పినా విందు, ఎంత మంచి చెప్పినా రాతి గుండె ఉన్న వ్యక్తి లోబడడు. ఆ రాతి గుండె కలిగిన వ్యక్తికి ఎంత బోధ చేసినా, ఎన్ని మేలు చేసినా, ఎంత ఉపకారం చేసినా ఆ రాతి గుండె రాయబడిపోయింది కాబట్టి మారడు చాలామంది. అయితే దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆ రాతి గుండెను యేసయ్య తీసేస్తాడు. యేసయ్యకి స్తోత్రాలు. ఎందుకు తెలుసా? ఈ వాక్యము బండను పగలగొట్టి, ఈ వాక్యం ఎలాంటిదంట? బండను పగలగొట్టే సుత్తి లాంటిది. రాతి హృదయము అనే బండను పగలగొట్టగలిగిన శక్తి, పాపము చేత ఏ గుండె రాయి వల్ల మూడు బారిపోయిందో ఆ గుండెను పగలగొట్టే బలము దేనికున్నదంటే దేవుని వాక్యానికి మాత్రమే ఆ బలము, శక్తి ఉంది. యేసయ్యకి స్తోత్రాలు. అందుకని అంటాడు, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అదే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం అంటాడు కదా, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి, దేనిలో నుండి తీసివేస్తాడంట? శరీరములో నుండి. శరీరములో ఏమున్నది? రాతి గుండె ఉంది. మూడు బారిపోయిన జీవితము, బండలాంటి హృదయము, ఎవరికి లోబడన హృదయము, కఠినమైన హృదయము, పైకి భక్తి కలిగిన వారిగా లోపల దైవశక్తి లేని బండలాంటి హృదయం కలిగిన వారితో ప్రభు మాట్లాడుతుంటున్నాడు. వారి శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సును కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించేదను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలా? ఏ ఆత్మ? నూతన ఆత్మ. అప్పుడు ముందున్న ఆత్మ, మొదటున్న ఆత్మ ఎలాంటిది? అది దురాత్మ, పాపాన్ని చేయటానికి ప్రేరేపించిన ఆత్మ, అక్రమమునకు అన్యాయము చేయటానికి ప్రేరేపించిన, ఇదిగో ఆ ఆత్మ తీసివేయబడింది. ఇప్పుడు నువ్వు దేవునికి సమర్పించబడ్డావు కాబట్టి, దేవునికి సమర్పించుకున్నావు కాబట్టి మాంసపు గుండెని తీసివేసి, రాతి గుండెని తీసివేసి, బండలాంటి హృదయాన్ని తీసివేసి ఏక మనస్సు దేవుడు నీకు అనుగ్రహించి నీలో దేవుడు నూతన ఆత్మను పుట్టించునుగాక. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పాలా? పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారి జీవితంలో, కుటుంబంలో ఈ నూతన సంవత్సరములో నూతనమైన అద్భుతాలు యేసయ్య చేస్తాడు. యేసయ్యకి స్తోత్రాలు. నువ్వేం చేయాల్సిన పని లేదు. ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఆయన చేసే ఉపకారములు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కాదు.
ఈ 2026 సంవత్సరములో యేసుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరములు ప్రభువుని ప్రేమిస్తున్నాడు. ఈ లోకానికి నరరూపము దాల్చిన నరుడుగా వచ్చిన యేసయ్య ఈ లోకాన్ని ఎంతగో ప్రేమిస్తున్నాడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలా. ఆయన ఒక కులానికి, ఒక దేశానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక ప్రాంతీయ ప్రజల కొరకు యేసయ్య రాలా. ఆయన దేవుడు అయ్యాడు కాబట్టి, ఆయన దేవుడు ఇదిగో నీకు ఒక మంచి మార్గం చూపడానికి వచ్చాడు యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పాలా. నీకు మేలు చేయటానికి వచ్చాడు యేసయ్య. నీ శిక్షను ఆయన అనుభవించి నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. నీ శాపాలన్నీ ఆయన వీపు మీద వేసుకొని నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని యేసయ్య వచ్చాడు. మన శాపాలన్నీ ఆయన వీపు మీద వేసుకొని మన శాపాలన్నీ కొట్టివేసి మనకు ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చిన వాడు మన దేవుడు ఆయన. ఆమేన్. యేసు వారు ఏ దేశానికి, మతానికి, కులానికి, వర్గానికి సంబంధించిన వాడు కాదు. యేసు అందరికీ ప్రభు. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. కానీ నేను ఒక మతానికి, కులానికి దేవుడిని యేసయ్య చెప్పనే. అప్పుడు ఆయన ఎవరు? ఒక మంచి మార్గాన్ని చూపించే నాయకుడు యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఒక మంచి జరిగే నీ జీవితంలో ఒక మంచి చేయాలని వచ్చిన నాయకుడు ఆయన. నీకు ఒక ఉపకారం చేయాలని వచ్చిన వాడు, నీకు మేలు చేయాలని వచ్చిన దేవుడు. మనకు అద్భుతము చేయాలని, మన వ్యాధులు, వ్యసనములు, మన రోగాలు బాగు చేసి మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వించి ఆరోగ్యంగా ఆయుష్కాలం పొడిగించి అవిశ్వవంతులుగా కూడా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన మత స్థాపకుడుగా యేసయ్య ఈ భూలోకానికి రాలేదు. ఆయన ఈ రాత్రి ప్రభు నిన్ను మాట్లాడుతున్నాడు. ఏ విషయములో నీ హృదయము బండబారిపోయిందో, ఏ విషయములో నీ హృదయము కఠినపరచబడుకొనిచున్నావు, ఏ విషయములో నీ హృదయాన్ని బండలాగా కఠినపరుచుకొని ఉంటున్నావు, ఆ విషయాన్ని ఈరోజు ఈ రాత్రి బయటికి తీసివేయి. నీ శరీరంలో నుంచి బయటికి తీసివేయి. దేవుడిని కుటుంబములో అద్భుతం చేస్తాడు. ఎప్పుడు ఎన్నడూ జరగని అద్భుతము ఈ 2026 సంవత్సరములో ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఎంతమంది నమ్ముతారు? నమ్మిన 2 చేతుల పైకెత్తండి. ప్రభువా, ఈ 2026 సంవత్సరంలో ఆయన ఒక అద్భుతం నా శరీరములు చేయనైనా, ఒక అద్భుతము నా కుటుంబములు చేయేసయ్యా. ఒక్క అద్భుతము నాయన, ఒక్క అద్భుతమయ్యా. ఇదిగో నా కొరకే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చావు. నువ్వు సృష్టికర్తవై ఉండి కూడా పరమను విడిచి భూలోనికి దిగి వచ్చినది నా కొరకే యేసయ్యా, నా కొరకే నా ప్రభువా. నా శాపాలన్నీ నీ వీపు మీద వేసుకొని నాకు ఆశీర్వాదం ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, ఇదిగో నా బిడ్డలు, నేను, నా కుటుంబము తల ఎత్తుకొని తిరిగేటట్లుగా చేయాలని, అవమానాలు, నిందలతో నింపబడిన వారికి రెట్టింపు ఘనతనివ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు నాకు కావాలి యేసయ్యా, నాలోనికి రా ప్రభు అని చెప్పి ఈ రాత్రి నువ్వు వేడుకుంటే ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. ఆ యాయిరు అధికారి ఇంటిలోనికి వెళ్ళిన దేవుడు నీ ఇంటికి రాడా? పిలిస్తే రాత్రి నిశ్చయముగా నీ ఇంటికి యేసయ్య వస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమేన్. నమ్ముతున్నావా? నమ్మితే నీ చేయి ప్రభు చాకు. ప్రభువా, నా ఇంటిలోనికి రండి. హల్లెలూయా. ప్రభు ఈ రాత్రి నీ హృదయమైన తలుపు దగ్గర నిల్చుండి తట్టుచు ఉన్నాడు. ఇంకా ఎన్నాళ్ళు నీ హృదయాన్ని మూసివేసుకొని ఉంటావు? ఇంకా ఎన్నాళ్ళు నీ ఇంటిలోనికి యేసుకు చోటు ఇవ్వకుండా ఉంటావు? ఇదే తరుణము. ఈ 2026 సంవత్సరము మొదటి రోజు నీ ఇంటిలోనికి రావాలని ప్రభు పలు విధాలుగా నీ హృదయాన్ని తట్టుచుకున్నాడు. ఇదిగో హృదయమైన తలుపునంత నిల్చుని తట్టుచున్నారని ప్రకటన గ్రంథం రాయబడి ఉంటుంది. పరును బోలి నిలుచున్నాడు, పరికించి చూడా. పరును బోలి నిలుచున్నాడు, పరికించి చూడా. అతడు పరుడుగాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. అతడు పరుడుగాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. హృదయమనుడు తలుపునొద్ద
2026 సంవత్సరంలో నాయన, ఈ సంవత్సరాన్ని దయాకీర్తిగా మీరు మాకు ధరింపజేశారు. ఈ రాత్రి అయ్యా, ఈ రాత్రి కొడికిలో ప్రభువా, ఇదిగో నా కొరకు, మా కొరకు ఈ నూతన సంవత్సరంలో ఈ సంఘాన్ని ప్రేమించి, నీ బిడ్డలను ప్రేమించి, ఈ వర్తమాన విన్న బిడ్డలందరినీ నువ్వు ప్రేమించి, వారి కొరకు నువ్వు దాచిన ఉపకారాలని తృప్తిగా నీ బిడ్డలు అనుభవించేటట్లుగా మీరు ఆశీర్వదించు నాయన. ఆ యాయీరు అధికారి ఇంటిలో శవం ఉన్నప్పుడు ఆ శవాన్ని యేసయ్య ముట్టడానికి వెళితే ఆ ఇంటిలో చోటు లేకుండా ఉన్నట్లుగా నాయనా, మా ఇంటిలో కూడా అద్భుతము చేయటానికి నువ్వు వస్తే, మా ఇంటిలో నా హృదయములో ఏది గుంపులు గుంపులుగా, రాసులు రాసులుగా పాపం ఉన్నదో ఆ పాపాన్ని రాత్రి ఎచ్చరగా చేశావు. రహస్య పాపం, ఎవరికి తెలియకుండానే చేసే పాపం నాయన. ఈ నూతన సంవత్సరంలో ఇదిగో నేను విడిచిపెడుతున్నాను. ఆ పాపాన్ని నేను నా శరీరంలో నేను తీసివేస్తున్నాను. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. వాటిని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారు దేవుని చేత కనికరించబడతారు అన్నట్లుగా, అతిక్రమములు దాచిపెట్టకుండా వాటిని అన్నింటిని ఒప్పుకొని విడిచిపెట్టి మీ ద్వారా కనికరమును, దయను, ప్రేమను, ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా నీ కృప దయచేయమని, ఈ మైకు శబ్దము ద్వారా ఎందరైతే విన్నారో వారందరి కుటుంబాలలో ఈ నూతన సంవత్సరంలో నూతనమైన అద్భుతాలు జరుగునుగాక, నూతనమైన ఆశీర్వాదాలు కలుగునుగాక, నూతనమైన దీవెన కలుగునుగాక, నూతనమైన సమాధానం, నెమ్మది, నూతన ఆత్మను మీద దయచేయండి యేసయ్య. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ ఈ నూతన సంవత్సరపు దీవెనలతో ఆశీర్వాదాలు నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.